హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ సమాజంలో రెండు రకాల మైండ్ సెట్ కలవారు ఉంటారు. నంబర్ 1 పూర్ మైండ్ సెట్, నంబర్ 2 రిచ్ మైండ్ సెట్. ముందుగా మనం పూర్ మైండ్ సెట్ పీపుల్ ఎలా ఉంటారో, వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి మనం పరిశీలిద్దాం. నంబర్ 1, ఇది నేను చేయలేను. నంబర్ 2, ఇది చాలా కష్టం. నంబర్ 3, ధనవంతులు చాలా అదృష్టవంతులు. నంబర్ 4, ఏదైనా రాసిపెట్టి ఉండాలి. నంబర్ 5, నేను ఖర్చులు తగ్గించుకోవాలి. నంబర్ 6, నాకు తెలుసు, నాకు అవకాశాలు రావు. నంబర్ 7, నేనెట్లైనా ఓడిపోతాను. నంబర్ 8, వారి వల్లే నా జీవితం ఇలా ఉంది. నంబర్ 9, దేనికైనా టైం రావాలి. నంబర్ 10, వాళ్ళేమనుకుంటారో. నంబర్ 11, నాకు నాలెడ్జ్ లేదు. నంబర్ 12, నా జీవితం ఇక ఇంతే. నంబర్ 13, తప్పు చేశా, ఇక జీవితం ముగిసినట్లే. నంబర్ 14, భయం ప్లస్ నెగటివ్ థాట్స్. ఇలాంటి జీవితం పూర్ మైండ్ సెట్ వాళ్ళది ఉంటుంది. నెక్స్ట్ నంబర్ 2, రిచ్ మైండ్ సెట్ పీపుల్ ఎలా ఉంటారో, వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం పరిశీలిద్దాం. నంబర్ 1, నేను ఎలా చేయగలుగుతాను. నంబర్ 2, ఇది నాకు ఒక సవాల్, దీంతో కూడా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. నంబర్ 3, కష్టపడితేనే ధనికులవుతారు. నంబర్ 4, ఇన్కమ్ సోర్సెస్ ఎలా పెంచుకోవాలి. నంబర్ 5, అవకాశాలను నేనే సృష్టించుకుంటాను. నంబర్ 6, ఒడిదొడుకుల నుంచి తప్పకుండా నేర్చుకుంటాను. నంబర్ 7, నా భవిష్యత్తు నా చేతిల్లోనే ఉంది. నంబర్ 8, ఇలా ముందుకెళ్తే విజయం నాదే. నంబర్ 9, ఇది నేను తప్పక చేసి చూపిస్తాను. నంబర్ 10, నా జీవితం ఎదుటి వారికి ప్రేరణగా నిలబెట్టుకోగలుగుతాను. నంబర్ 11, సమయాన్ని ప్లాన్ చేసి వాడుకుంటాను. నంబర్ 12, తప్పుల ద్వారా నేర్చుకుంటూ ఉంటాను. నంబర్ 13, ధైర్యం ప్లస్ అభివృద్ధిపై దృష్టి. ఇవి రిచ్ మైండ్ సెట్ పీపుల్ యొక్క లక్షణాలు. పేద మనస్తత్వం సమస్యలపై దృష్టి పెడుతుంది. ధనిక మనస్తత్వం పరిష్కారాలపై దృష్టి పెడుతుంది. ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచించుకోండి.